చరిత్ర రాయాలన్నా, ఆ చరిత్రని తిరగ రాయాలన్నా మనకి బాలయ్య బాబు గారు లాగే ఈ రోజు చిలకలూరిపేటలో కూడా చరిత్ర రాయాలన్నా, ఆ మెజారిటీని తిరగ రాయాలన్నా మన పుల్లారావు గారే అన్నట్టుగా మీరు గెలిపిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎన్టీఆర్ భవన్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇంతమంది ఈ రోజు ఇంత జన సముద్రం ఇక్కడి వరకు వచ్చారంటే పుల్లారావు గారి మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. పల్నాడు పౌరుషం, గుంటూరు కారం కలగలిపిన ఊరు మన చిలకలూరిపేట. ఈ రోజు గుంటూరు జిల్లా గురించి చెప్తున్నారు. గుంటూరు జిల్లా మిర్చిలో ఎంత ఘాటు ఉంటుందో ఇక్కడున్న మీ అందరిలో అంత ఘాటు కనిపిస్తుంది. అంత ఘాటే కాకుండా మీ అందరిలో గుంటూరు మాల్పూరి అంత తీయదనం కూడా ఉంది. గుంటూరు కారం ఎలా ఉంటుందో మీ అందరిలో మమకారం కూడా అంతే కల్పిస్తుంది. కానీ రేపు మీరు గెలిపించబోయే గెలుపులో మాత్రం పల్నాడు పౌరుషం కనిపించాలి. నేను మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. RRR సినిమా లాగా 300 years బ్యాక్, మగధీర సినిమాలో లాగా 100 years బ్యాక్ వెళ్ళొద్దు. ఒక ప్రాంతం ఉండేది, చాలా అద్భుతమైన భూములు ఉండేవి. అక్కడ ప్రజలందరూ కూడా మంచి పంటలు పండించే వాళ్ళు, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. ఆ ప్రాంతంలో అంతా బాగుంటే స్టోరీలో ట్విస్ట్ ఏ ఉంటుంది అన్నట్టు చిన్నగా గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ గొడవలు ఎక్కడి వరకు వెళ్ళాయంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకునే వరకు. అదెంత వరకు వెళ్ళిందంటే ఆ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ నేపథ్యంగా మార్చేంత వరకు. ఒకప్పుడు అక్కడ పగలు ఎంతవరకు ఉండేవంటే తన భర్తని చంపిన వాళ్ళని చంపేసేదాకా బొట్టు కూడా తీసేవారు కాదు. అంత పగలతో రగిలిపోయేది ఆ ప్రాంతం. ఆ సమయంలో నాయకులు కొంతమంది ఇలాగే కొనసాగితే ఒక తరం చెడిపోయింది, ఇక పైన వచ్చే తరం చెడిపోకూడదు అని ఆలోచించి కర్రలు కత్తులు కాదు కంప్యూటర్లు అని చెప్పి చేతికి చదువును అందించి ఆ ప్రాంతంలో మళ్ళీ ఫ్యాక్షన్ ని రూపుమాపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే అదే ప్రాంతంలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఈ బిడ్డలు చదువుకొని US, UK లాంటి కంట్రీస్ లో, హైదరాబాద్, బెంగళూరు లాంటి ఊర్లలో స్థిరపడ్డారు. వాళ్ళ అమ్మా నాన్నలను అద్భుతంగా చూసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ ప్రాంతం పేరేంటో తెలుసా? ఆ ప్రాంతం పేరే పల్నాడు. ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి కర్రలు కాదు కంప్యూటర్లు అని ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డ నాయకుడు మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. అలాగా ఎంతో కష్టపడి ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పల్నాడుని ఈ రోజు అభివృద్ధి పదంలోకి మారిస్తే ఈ రోజు పరిస్థితి ఏంటి? కర్ర పట్టుకున్న వాడికి ఒక పదవి, కత్తి పట్టుకున్న వాడికి ఒక పదవి అన్నట్టు ఈ రోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. 2014లో అనాథలాగా విడిపోయిన మన రాష్ట్రానికి పెద్ద దిక్కులాగా చంద్రబాబు నాయుడు గారు 14,000 కోట్ల లోటు బడ్జెట్ తో మనం విడిపోతే అసలు ప్రపంచంలోనే ఎవ్వరు ఊహించని విధంగా 34,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించి అమరావతి అనే అద్భుతమైన రాజధాని కట్టడం ప్రారంభించారు. అసాధ్యం అనుకున్న పోలవరాన్ని 75% పూర్తి చేశారు. పట్టిసీమ ద్వారా పులివెందులకు సైతం నీళ్లు అందించారు. ఇండియాస్ లార్జెస్ట్ FTA అయిన కియాని మన రాష్ట్రానికి అనంతపూర్ జిల్లాకి తెప్పించారు. ఇవే కాకుండా కియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, HSBC, HCL, హీరో, ఇసుజు, లుల్లు, అమర్ రాజా ఇలాంటి ఎన్నో కంపెనీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆలోచించండి. 2019లో ప్రపంచంలో లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సైతం మన రాష్ట్రాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని చదివే పరిస్థితి నుంచి ఈ రోజు బీహార్ వాళ్ళు సైతం మనల్ని చూసే నవ్వే పరిస్థితికి, అన్నపూర్ణగా వెలసిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్ ఒక్క ఛాన్స్ వల్ల తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో రైతన్నలు కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలకి రక్షణ లేదు. మనలాంటి వాళ్ళందరం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు గారు తెచ్చిన IT విప్లవం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి యువత పరిస్థితి ఏంటో తెలుసా? కనీసం చదివిన చదువుకి సర్టిఫికేట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కట్టక రాకపోగా
చదువు ఎట్లాగో అప్పు తెచ్చి కట్టి సర్టిఫికేట్లు కట్టి తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్డున పడి తిరుగుతున్నారు. ఏఐలో మొదట ఉండాల్సిన మన తెలుగు యువత ఈ రోజు గంజాయి మత్తులో రోడ్ల మీద పొరలాడుతుంది. మన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. మనం అందరం భయపడి ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం మనందరికీ మన రాష్ట్రం పైన ఉన్న ప్రేమ. మనం అందరం భయపడక్కర్లేదండి. ఒక అడుగు వెనక పడ్డామే గాని మనం కింద పడిపోలేదు. కింద పడిపోకుండా పట్టుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మన రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారిని ఎలా గెలిపించాలి. అన్ని సీట్లు వై నాట్ కుప్పం అంటున్నారు కదా, వై నాట్ పులివెందుల అని చెప్పి 175 సీట్లలో ప్రతి అభ్యర్థిని గెలిపించే బాధ్యత మనం తీసుకుంటే చాలు. మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఆ 53 రోజులు అన్యాయంగా ఇంతమందికి జీవితాన్ని ఇచ్చి ఎంతో కష్టపడ్డ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆ రోజు ఎంతో మంది ఆయన వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ముందుకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు మనకి తోడుగా నిలిచారు. ఈ రోజు ఆయన రాజకీయ జీవితం ప్రతి 5 సంవత్సరాలు ఒక రాజకీయ నాయకుడికి చాలా ముఖ్యం. అలాంటిది ఈ ఎలక్షన్ ని, ఆయన రాజకీయ భవిష్యత్తుని ఈ ఎలక్షన్ కి త్యాగం చేసింది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపింది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. మనందరికీ తెలుగుదేశం అంటే ఎంతో ప్రేమ. అలాంటి తెలుగుదేశ రథ సారథి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తించి అన్న తమ్ముళ్లాగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిపోవాల్సిన అవసరం ఉంది. 3 జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ రోజు పొత్తు యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పుల్లారావు గారి గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు మన చిలకలూరిపేటకి. 80,000 గడపలు ఒక పెద్ద ఆయనని నమ్ముకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. అలాంటి పెద్ద ఆయన్ని ఒక చిన్న కేసు పెట్టి భయపడదాం అనుకుంటే ఎలాగా? ఆ ధైర్యాన్ని భయపెడదాం అనుకుంటే ఎలాగా? రేపు మీరు ఇవ్వబోయే మెజారిటీ పుల్లారావు గారిని పెట్టిన ప్రతి ఇబ్బందికి సమాధానం అవ్వాలి. మనందరం ఆయన చేసిన ప్రతి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రోజు చిలకలూరిపేటను మార్చారు. మనం ఈ రోజు ఆయన్ని రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఆయన కోసం మనం నిలబడాల్సిన అవసరం వచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రజల్ని అంతే ప్రేమగా చూసుకుంటూ ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉండటమే కాకుండా ఈ రోజు చిలకలూరిపేట పేరు, చిలకలూరిపేట గడ్డ పుల్లారావు గారి అడ్డ అనిపించుకునే విధంగా తయారు చేశారు. ప్రజల జీవన విధానాల్ని మార్చడానికి ఎంతో కష్టపడ్డారు. ఇటువంటి ఒక నాయకుడిని 2 నెలల్లో అసెంబ్లీలో ఈ గొంతు వినిపించేలా చేయాలి. కేవలం అసెంబ్లీలో కాదు సార్, మాకైతే ఇంకొక స్వార్థం ఉంది. రాష్ట్రంలో మీరు ఒక వ్యవసాయ మంత్రిగా ఎలాగైతే చేశారో ఈ రోజు ఒక ఉన్నతమైన మినిస్ట్రీలో రేపు మిమ్మల్ని చూడడానికి మేమందరం అండగా నిలబడబోతున్నాం. మీకు ఇవ్వబోయే మెజారిటీ మీరు ఇందాక చెప్పారు కదా, ఎప్పుడు రాని మెజారిటీ వచ్చిందని. ఇంతకు ముందు కంటే డబల్ మెజారిటీ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా జరగని అభివృద్ధి 2019 నుంచి 24 వరకు చిలకలూరిపేటలో జరిగిందండి. ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు మాట్లాడే వాళ్ళు కూడా నోటి మీద వేలేసుకున్నారా? అవును, 2014 నుంచి 19 వరకు ఎన్నో వలసలు వచ్చాయి చిలకలూరిపేటకి. రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్లెక్సీ కంపెనీలు, ఫ్లెక్సీ మెషిన్లు, ఆ బ్యానర్లని కట్టేవాళ్ళు, తీసేవాళ్ళు, అటు పెట్టేవాళ్ళు, ఇటు పెట్టేవాళ్ళు, బండ్లలో తరలించేవాళ్ళు. అసలు చిలకలూరిపేట ఎంట్రన్స్ నుంచి దాటే వరకు ఫ్లెక్సీలు చూస్తే ఇది చిలకలూరిపేట లేకపోతే ఫ్లెక్సీలూరిపేట అన్నట్టుగా చేశారు. ఎంతో మంది ఫ్లెక్సీలు తయారు చేసేవాళ్ళు, బిగించేవాళ్ళు, మోసేవాళ్ళు, ప్రింటర్లు, డిజైనర్లు అందరూ వచ్చి చిలకలూరిపేటలో వలసన్నారు. మీరు అనుకోవచ్చు ఇదేం అభివృద్ధి అండి అని. వాళ్ళకి పాపం ఇదే అభివృద్ధి. అందుకే పాపం సార్ ఎక్కడైనా
అధికారులు ట్రాన్స్ఫర్ అవ్వడం చూసాం, కానీ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం సార్. ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు. పుల్లారావు గారు లోకల్, ఆయన చేయబోయే అభివృద్ధి పర్మనెంట్. ఆ టెంపరీగా వచ్చే వాళ్ళకి ఆ పదవులు కూడా టెంపరీగానే ఉంటాయని మీరు అందరూ తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ రోజు మన పేద సీఎం గారు పాపం మొన్న ఏమని అడిగారండి, సార్ మీరు చాలా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్, సార్ మీరు ఒక చాలా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, అందరు చూశారు కదా, చాలా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని అడిగితే మన ముఖ్యమంత్రి గారు ఎంతో మొహమాట పడితే మన సజ్జల భార్గవ్ గారు చెప్పారు, ఇంటర్నెట్ లో చూడండి అమ్మా, ఇంకా అన్నయ్య గురించి చాలా చరిత్ర దొరికిద్దని. ఆ అమ్మాయి చూసిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చూశానండి. నిజంగానే మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎంటర్ప్రీనర్. ఎందుకో తెలుసా, రాజకీయాలని కూడా బిజినెస్ గా మార్చినంత గొప్ప ఎంటర్ప్రీనర్ మన ముఖ్యమంత్రి గారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకకు ఒక రేటు కట్టి అమ్మేంత గొప్ప ఎంటర్ప్రీనర్. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం బ్రాండ్లన్నీ పెంచి మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని టాప్ గా తీసుకెళ్లిన ఒక గొప్ప ఎంటర్ప్రీనర్. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ అని మూసేసి ఈ రోజు 5 స్టార్ హోటల్ అయిన హయాత్ ప్యాలెన్స్ ఓపెనింగ్ కి ఒక సీఎం వెళ్ళినంత గొప్ప ఎంటర్ప్రీనర్. కానీ మనకు కావాల్సింది ఎంటర్ప్రీనర్ చీఫ్ మినిస్టర్లు కాదు, ఎంటర్ప్రీనర్లుగా మార్చే చీఫ్ మినిస్టర్లు. అది నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇంకొక మాట అన్నారండి, మండదా అన్నారు, విన్నారా? మండదా అని అడిగారు, మండుతుంది. కానీ ఎవరికో చెప్పనా, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మూస్తే మండదా అన్నా? రాష్ట్రంలో పరిశ్రమలు రానివ్వకపోతే మండదా తమ్ముడు? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచితే మండదా అవ్వా? ఒక బిడ్డ స్కూల్కి అమ్మ ఒడి ఇచ్చి 2వ బిడ్డని కూలికి పంపమంటే మండదా అక్క? రాష్ట్రంలో నడి రోడ్డు మీద గొంతులు కోసేస్తే మండదా చెల్లి? ఆర్టీసీ రేట్లు 3 సార్లు పెంచితే మండదా తాత? భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని కడుపు మీద కొడితే వాళ్ళకి కడుపులో మండదా? ఈ రోజు అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ని, అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని ఒక రాష్ట్రంగా మారిస్తే ఆంధ్రులకి మండదా? రాష్ట్రంలో యువత కోసం రోజుకి 18 గంటలు కష్టపడి ఒక భవిష్యత్తునిచ్చి ఎంతో కష్టపడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క తప్పు కూడా చేయకుండా 53 రోజులు జైల్లో పెడితే మాకు మండదా అని నేను అడుగుతున్నా. ఈ మంటనంతా కూడా రేపు మండే ఎండల్లో మే 13న తీసుకెళ్లి పల్నాడు పౌరుషం ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. సైకిల్ గుర్తు పైన ఎమ్మెల్యేగా పుల్లారావు గారికి, ఎంపీగా కృష్ణదేవరాయలు గారికి సైకిల్ గుర్తు పైన ఓటేసి మన కడుపు మంటేంటో ముఖ్యమంత్రి గారికి చూపించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈసారి ఖచ్చితంగా పుల్లారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని, పల్నాడు పౌరుషం అంటే ఏంటో చూపిస్తారని నమ్ముతూ, హెల్లో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, హెల్లో ఏపీ, హెల్లో ఏపీ. కానీ ఇక్కడుండి బాయ్ బాయ్ చెప్తే సరిపోదు, పదండి మనం అందరం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం, చిల్లకలూరిపేటకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కళ్ళం ఈ రోజు ఒక సైన్యం లాగా పుల్లారావు గారి గెలుపు కోసం నిలబడదాం. ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లాగా ప్రతి ఒక్కళ్ళు 10 ఓట్లు మార్చే సంకల్పం తీసుకోవాలి. నేనేం చేయగలను అని మీరు ఎవ్వరు అనుకోవద్దు. ఈ రోజు ఈ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేస్తుంది. చంద్రబాబు గారు వస్తే సంక్షేమం ఆగిపోతుందని. సంక్షేమం మొదలైందే నందమూరి తారక రామారావు గారి నుంచి, సంక్షేమం మొదలైందే తెలుగుదేశం పార్టీ నుంచి అన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయండి. చంద్రబాబు గారు వస్తేనే సంక్షేమం అయినా అభివృద్ధి అయినా అన్న విషయాన్ని తెలియజేసి, చిలకలూరిపేట గడ్డ పుల్లారావు గారి అడ్డ అన్న విషయాన్ని తెలియజేయాలని కోరుతూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.